టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఒక లాంగ్ ఫ్లెక్స్ వెలిసింది. ఈ ఫ్లెక్స్లో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన అనేక మంది లీడర్స్ ఇక్కడ మనకు కనబడుతున్నారు. కానీ ఈ ఫ్లెక్స్లో పెద్ద లోపం ఉంది. అది ఏమిటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తరచి చూస్తేనే తప్ప కనబడడం లేదు. ఎందుకంటే ఆయనది చాలా బుల్లి పిక్చర్ అన్నమాట. మరొక పిక్చర్ కూడా చాలా స్ట్రైకింగ్గా కనబడుతోంది. అదేమిటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో చాలా పెద్ద సైజులో వేశారు. అదేంటి, ఎంతో కాలం నుండి పార్టీని నమ్ముకుని పార్టీ ద్వారా 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ గారి ఫోటో పెద్దది వేయడం కాకుండా అసలు పార్టీకి ఎంతమాత్రం సంబంధం లేని, ఇంకా గట్టిగా చెప్పాలంటే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నడిపిన ఎన్టీఆర్ పిక్చర్ పెద్దది వేయడం ఏమిటి అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతున్నాయి. అయితే ఇన్సైడ్ సోర్సెస్ నుండి వినవస్తోన్న కథనాల ప్రకారం అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్తో లోకల్ లీడర్ ఒక అతని ద్వారా ఈ ఫ్లెక్స్ను ప్రత్యేకించి డిజైన్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ ఫ్లెక్స్ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ బాలకృష్ణ గారు కానీ ఈ ఫ్లెక్స్ను చూస్తే తీసేయమంటారేమో అని అనుకుంటున్నారు. ఏదేమైనా ఒక్క విషయం మాత్రం చెప్పుకోక తప్పదు, ఫ్లెక్స్ చాలా ఆకర్షణీయంగా ఉంది.